సివిల్స్ ఫలితాలు వస్తే చాలు విజయ డంకా మోగుతూ ఉంటుంది. ఒక్కో అభ్యర్థి ఎవరైతే విజయం సాధిస్తారో వారి వెనకాల ఒక గతం ఉంటుంది. కానీ వీరి వెనకాల ఉన్నది ఒకే ఒక వ్యక్తి. అతనే మన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ భగవత్ సార్. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఖచ్చితంగా ఆయన హస్తం ఉంటుంది. సో ఆయన ఇంత బిజీ టైంలో కూడా సివిల్స్లో ఎలా ట్యూషన్ ఇస్తారు, సమయం ఎలా కేటాయిస్తారనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సార్, మీరు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సో మీకు డ్యూటీలో చాలా బిజీ వర్క్ టెన్షన్ ఉంటుంది. సో మీరు ఈ సివిల్స్ అనేది ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి? ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అది 3 స్టేజ్లో ఉంటుంది. దాంట్లో మొదటి ప్రిలిమ్స్ అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అది తర్వాత రిటర్న్ ఎగ్జామ్, అండ్ లాస్ట్లో ఇంటర్వ్యూ, అది పర్సనాలిటీ టెస్ట్ అంటారు. సో ఈ పర్సనాలిటీ టెస్ట్ కోసం కేవలం మనం నాతో పాటు ఇంకా కొన్ని ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, ఇంకా కొన్ని ప్రొఫెసర్ మొత్తం కంట్రీ నుంచి ఉన్నాయి. సో ఆ గ్రూప్ మనము వాళ్ళని మెంటర్ చేస్తారు. ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు పిల్లలు నేరుగా వస్తున్నారు ఇక్కడ. తర్వాత బయట స్టేట్ నుంచి అదే ఆన్లైన్గా వాట్సాప్ గ్రూప్ కానీ, తర్వాత ఆన్లైన్ జూమ్ ద్వారా ఇంటరాక్షన్ వాళ్ళతో పెట్టి సెషన్ అరేంజ్ చేసి వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నారు. గత 2015 నుంచి ఈ మనం గైడెన్స్ ప్రోగ్రామ్ అది నడుస్తున్నాయి. ముందుగా కేవలం సివిల్స్ కోసం అని స్టార్ట్ చేశాము. తర్వాత మళ్ళీ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కోసం, తర్వాత సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ మన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి అసిస్టెంట్ కమాండెంట్ ఆ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు మనము హెల్ప్ చేస్తున్నాము. ఇప్పటిదాకా దాదాపు 2000 మందిని మనం హెల్ప్ చేయడం జరిగినాయి. ఈ సంవత్సరం కూడా 1016 ఇండియాలో సెలెక్ట్ అయినారు. దాంట్లో 200 మెంబర్స్ దాకా మన గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు. దాంట్లో మన తెలంగాణ వాళ్ళు 4, మన టాపర్ 3 ర్యాంక్ సాధించిన దొన్నూరు అనన్యారెడ్డి మహబూబ్ నగర్ అమ్మాయి కావచ్చు, 27th ర్యాంక్ ఉన్న నందాల సాయి కిరణ్ అని రామగుండం అబ్బాయి, తర్వాత 50 ర్యాంక్ జాన్వి, చందన జాన్వి అమ్మాయి, తర్వాత మన 82nd ర్యాంక్ మెరుగు కౌశిక్ అని టాప్ 100లో ఉన్నారు. సో చాలామంది తెలుగు రాష్ట్ర 2 రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉన్నారు. సో ఈ గైడెన్స్ అది జనరలీ రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మనం వాళ్ళతో ఈ ఇంటర్వ్యూ కోసం గైడెన్స్ స్టార్ట్ చేస్తాము. సో ఎవరెవరు ఇంటర్వ్యూకి వెళ్తారు, దాని ముందు ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ నేరుగా వచ్చి ఇక్కడ 2 గంట వాళ్ళతో మాట్లాడి డీటెయిల్గా వాళ్ళని పూర్తిగా ఎంపవర్ చేస్తూ మన ఢిల్లీకి పంపిస్తున్నారు అని. వాళ్ళకు కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో మనం చెప్పిన కొన్ని టాపిక్స్ అక్కడ ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మంచి స్కోర్స్ కూడా వస్తున్నాయి. మన తెలుగు పిల్లలు వాళ్ళ ఈ సంవత్సరం కూడా 104 ర్యాంక్ ఉన్న రావుల జయశివారెడ్డి అనే అబ్బాయికి 210, ఇది 3rd టాపర్ ఇండియాలో ఇంటర్వ్యూలో ఆ మార్క్స్ ఆయన సాధించారు. సో వీఆర్ ఆల్సో హ్యాపీకి వీఆర్ సీయింగ్ ద రిజల్ట్ అనమాట. సాధారణంగా ఇప్పటివరకు ఏదైతే మీరు 2015 నుంచి స్టార్ట్ చేసామన్నారు కదా, ఇప్పటివరకు మీరు కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? అందులో మంచి పొజిషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు? ఇప్పుడు చాలా స్టూడెంట్స్ మన దేశంలో చూస్తే కలెక్టర్ ఉన్నారు చాలామంది. ఇక్కడ మన స్టేట్లో కూడా కలెక్టర్, తర్వాత ఎస్పీ ర్యాంక్, డీసీపీ ర్యాంక్ హోదాలో ఆ స్టూడెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫారెన్ సర్వీస్లో ఫస్ట్ సెక్రటరీ అలాంటివి కూడా ర్యాంక్లో వచ్చారు కొంతమంది. సో అదే చూస్తున్నారు, వాళ్ళు కూడా ఫీల్డ్లో మంచి పని చేస్తున్నారు. దాంట్లో కొంతమంది మళ్ళీ నాతో మెంటర్గా కూడా జాయిన్ అయినారు. దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అదర్ స్టూడెంట్స్ అనమాట. ఇలాంటివి చేయొచ్చు అని వాళ్ళకు కూడా ఐడియా వస్తున్నాయి. ఇది గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనమాట. మన సెలెక్ట్ అవుతున్నప్పుడు మన స్ట్రగుల్ చేస్తున్నారు, ఆ స్ట్రగుల్ పీరియడ్లో మనకు చాలామంది సహాయం చేస్తున్నారు. సో మన సెలెక్ట్ అయిన తర్వాత మనకు కూడా వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి పక్క. ఇది చాలా మంచిది. సాధారణంగా మనం ఒక సబ్జెక్ట్లో అంటే చదువుకుంటే ఇంకో సబ్జెక్ట్కి ట్యూషన్ చెప్పడం అనేది ఈక్వల్ టు అంటే చాలా కష్టం, ఎందుకంటే మనకు వచ్చిన సబ్జెక్టే చాలా తక్కువ. సో అలాంటిది మీరు ఐపీఎస్, మీరు ఇచ్చేది సివిల్స్, సో ఎట్లా సాధ్యమవుతుంది మీకు? అది గతంలో నేను నా ప్రిపరేషన్ అప్పటి నుంచి 1990లో అప్పుడు కూడా నేను గ్రూప్ 1 కానీ, ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ అని అలాంటి కొన్ని క్లాసెస్లో క్లాస్ చెప్పి అప్పుడు నా ప్రిపరేషన్ నేను చేసిన వాళ్ళు. సో అప్పటి నుంచి నాకు కొంచెం అది అలవాటు ఉంది ఎట్లా చేయాలా అని.
సో 2015లో ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత మన గ్రూప్ తయారు చేసి గ్రూప్ ద్వారా చాలామందికి హెల్ప్ చేయొచ్చు అని అది మనసులు వచ్చినాయి. ముందు ఇక్కడ హైదరాబాద్లో మన గ్రూప్ చేశాము. తర్వాత మళ్ళీ మహారాష్ట్ర నా ఊరు కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి ఆ గ్రూప్ తయారు చేశారు. మళ్ళీ హైదరాబాద్ గ్రూప్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ నాగాల్యాండ్, మణిపూర్ అంతా ఆల్ ఇండియా పోయినాయి. ఇప్పుడు మంచి ఆ రాష్ట్రం నుంచి మణిపూర్ నుంచి సార్ ముగ్గురు సెలెక్ట్ అయినారు. నాగాల్యాండ్ నుంచి ఒక అబ్బాయి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ముగ్గురు నలుగురు ఉన్నారు. ఇలాంటి చాలా మొత్తం కంట్రీలో అన్ని స్టేట్ నుంచి దాదాపు పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు. చాలామందికి నేను చూడలేదు. వాళ్ళు హైదరాబాద్ వస్తే ఎప్పుడైనా నాకు కలుస్తారు అంతే. అని సార్, మీరు ఫలితాలు సాధించిన అంటే మీ దగ్గర ఏదైతే కోచింగ్ తీసుకొని ర్యాంక్స్ మంచి సాధించారో అందులో వాళ్ళని చూస్తే చాలామంది కూడా కానిస్టేబుల్ పిల్లలు కానీ చాలా పూర్ వెనుకబడిన అతను. సో అట్లాంటి వాళ్ళకి మీరు చాలా బెటర్ శిక్షణ ఇస్తారు కదా. సో వాళ్ళ నుంచి మీకు ఇప్పుడు ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన దాంట్లో ఈ మన ఆదిలాబాద్లో నేను ఎస్పీగా చేశారు 2000-2004 అప్పుడు. నా ఒక కానిస్టేబుల్ అప్పుడు మా ఇన్స్పెక్టర్ గన్మెన్ అది నక్సలైట్ ఏరియాలో ఆయన ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అయినారు. ఆయన అబ్బాయి కూడా ఇప్పుడు మన 800 పైన ర్యాంక్ ఉంది. అదా సందీప్ కుమార్ అని ఆ హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు ఇంటెలిజెన్స్లో చేస్తున్నారు. వెంకటేష్ అని ఆయన అబ్బాయి. తర్వాత ఇంకొకటి ఆఫీసర్ ఆదిలాబాద్ నుంచి ఆయన ఏసీపీ జైపూర్గా చేస్తున్నారు. ఆయన అబ్బాయి కూడా విశాలారే, ఆయన కూడా సెలెక్ట్ అయినారు. ఇట్లా మన పోలీస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సెలెక్ట్ అయితే అప్పుడు కూడా మన లోవర్ ర్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళకి పిల్లలు సెలెక్ట్ అయితే నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా పని చేశారు, వాళ్ళ స్ట్రగల్లో ఇది పిల్లలు చూశారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళు పైనుంచి యూపీఎస్సీ ద్వారా మంచి పొజిషన్లో ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ మేకింగ్ అవర్ పోలీస్ ఫ్యామిలీ కూడా ప్రౌడ్ అన్నమాట. ఫైనల్గా సార్, యూత్కి ఈ రోజుల్లో మీరు ఎలాంటి సందేశం ఇవ్వవచ్చు? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్కి మెయిన్ సందేశం అంతే, లైఫ్లో ఏమైనా షార్ట్ కట్ ఉండదు. మన కష్టపడి పక్కా అది పని చేయాలా. సెల్ఫ్ నమ్మకం మన మీద నమ్మకం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళకి ఎప్పుడైనా మన సేవా దృక్పథంతో మీరు పని చేయండి. ఇక్కడ మీ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ద్వారా మీరు పని చేయాలైతే దాంట్లో సర్వీస్ అని వర్డ్ ఉంటుంది. ఆ సర్వీస్ వర్డ్ ఎప్పుడైనా మీరు మర్చిపోవద్దు అని అదే నా సలహాలు. మొత్తానికి చూశారు కదా, ఏదైతే మహేష్ భగవత్ సార్ దగ్గర కోచింగ్ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులు ఎవరైనా మంచి పొజిషన్లో కనుక తనకు ఎదురైతే అదే గర్వంగా ఫీల్ అవుతాను. అంతేకాదు తాను పడ్డ కష్టానికి అదే ప్రతిఫలం అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.